నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. మీరు 12వ తేదీన పుట్టారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా? 12వ తారీఖున పుట్టారా లేదా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి మీకు అయిందా చూసుకోండి ఒకసారి. ఇలా ఉంటే ఎలా జరుగుతుంది, అసలు ఏంటి, అసలు దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీలోని నెగటివ్ ఎనర్జీస్ పోవాలంటే తొందరగా గానగాపూర్ వెళ్ళిరండి. చాలా పవర్స్ అనేటివి ఉంటాయి, చూసుకోండి. అలాగే మనందరికి కూడా ఒక సక్సెస్ వేలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు, మనము సూపర్ పవర్తో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి మ్యారేజ్ డేట్స్, ఇలాంటి మొబైల్ నంబర్స్ లేకపోతే మనము సక్సెస్ వేలో ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి అంటే, లక్కీ మొబైల్ నంబర్ ఉంటే మనకు అన్నీ కూడా లక్ అనేటివి హ్యాపీగా కలిసి వస్తాయి. లక్కీ మొబైల్ నంబర్ లేకపోతే సమస్యలు, చెత్త వెధవలు, చెత్తగాళ్ళు నిన్నందరూ కూడా డబ్బు పట్ల ముంచేసి ముందుకు పోయేటోళ్ళు ఉంటారు. ఇది చూసుకోండి, మంచి నంబర్ లేకపోతే. ఒకవేళ సార్ ఇన్ని రోజులు నంబర్ లేవు కదా అని చాలా మంది డౌట్ పడి అడుగుతూనే ఉన్నారు, కానీ అలా కాదు. మంచి నంబర్ అంటే మన మొబైల్ నంబరు మనకు బాడీలో అటాచ్మెంట్ ఉంటుంది. ఈ మొబైల్ నంబర్ కరెక్ట్గా లేకపోతే మీకు చెత్త తయారవుతుంది. అన్ని విధాలుగా మీరు నష్టపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. మీరు కన్సల్టేషన్కి ఫోన్ చేసినప్పుడు క్లియర్గా మీతో మాట్లాడతాను. అలాగే మంచి మ్యారేజ్ డేట్ అండి. మంచి మ్యారేజ్ డేట్ లేకపోతే మాత్రము మనము చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. 19/4/2026 ఒక మ్యారేజ్ చేస్తున్నాం, రీమ్యారేజ్. 19/8/2026 రీమ్యారేజ్ చేస్తున్నాం. న్యూమరాలజీ ప్రకారంగా ఈ డేట్స్ రెండు బాగున్నాయి. ఎవరెవరికైతే మంచి మ్యారేజ్ డేట్స్ బాగాలేవో వాళ్ళు దాన్ని బట్టి చేసుకోండి. ఇక్కడ 12వ తేదీన మీరు పుట్టారా లేకపోతే 12వ తేదీన మీరు పెళ్లి చేసుకున్నారా, ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి? మీరు 12వ తేదీ పుట్టింటే కనుక ఇక్కడ 1 పవర్ 2 పవర్ పుట్టినప్పటి నుంచి మనకి ఉంటుంది. అలాగే ఒక 10% మన తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఇది కూడా మీరు తెలుసుకోండి. 12 పుట్టినప్పుడు అంటే ఇక్కడ 1 పవర్ 2 పవర్ అంటే ఒకటి కింగ్ పవరు, రాజు పవరు ప్లస్ అమ్మ పవర్, అంటే తండ్రి తల్లి రెండు పవర్స్ కూడా మీలో ఉంటాయి. ఈ రెండు కలిపితే మళ్ళీ 3 వస్తుంది. ఎవరిక్కడ? గురువు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు, ఈ రెండు కలిపితే గురుడు వస్తున్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి? ఇక్కడ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ 10%, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 90% పని చేస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం నుంచి ఎలాంటి ప్రాబ్లంలోకి వెళ్తారు. ఇక్కడ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే 10% మీకు ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది. అది చెప్పకుండానే మీ డేట్ ఆఫ్ బర్త్ 90% అయినప్పుడు ఎలా జరుగుతుంది? ఇక్కడ మీకు ఈ 1 ఏం చేస్తుందంటే అన్ని సూపర్ పవర్ కలిగి మీలో రాజు యొక్క లక్షణాలు ఉంచుతుంది. రాజు ఒక నంబర్ 1 పొజిషన్లో ఉండాలని ఉంచుతుంది. రాజు చేసే పనులన్నీ కూడా మీకు ఆ యొక్క హుందాతనం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ 2 ఏం చేస్తుంది? నాకు అవేమొద్దు, నేను హ్యాపీగా కూర్చోవాలి, మంచి ప్రేమలో ఉండాలి, మంచి అందరికీ కూడా మంచి సహకారంతో ఉండాలి, అందరితో మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అన్నీ కూడా చేస్తుంది. అంటే ఒక మెట్టు రాజు ఎంతైతే మెట్టు ఎక్కిస్తాడో ఇది దించుతుంది. దీనివల్ల నష్టం ఏంటంటే, మీకు ఎవరన్నా డబ్బులు అడిగితే ఇచ్చేస్తారు, మీరు ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ సైడ్ మాట్లాడతారు. మిమ్మల్ని ఎంత ఏమైనా అంటే మీకు ఎంత మిమ్మల్ని ద్వేషించిన వ్యక్తిని కూడా మీరు ప్రేమిస్తూ ఉంటారు. చాలా
మంచి లక్షణాలు ఉన్నదే. కానీ 3 నంబర్ వచ్చింది కదా, ఈ రెండు కలిపితే ఇక్కడ దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది. ఈ దూకుడు స్వభావంతో మీరు ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే కొనేస్తారు. అలాగే మీరు ఏది ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాలి వెంటనే చేసేస్తారు. అది నష్టమా లాభమా ఏది చూసేలేదు. అది చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు, పిల్లకాలు కావచ్చు, ఏదైనా సరే దూకుడే దూకుడు. అప్పుడు నష్టపోతామా లాభపోతామా తర్వాత విషయం అనుకుంటే ఎక్కువ శాతము నష్టాలు పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరినీ నమ్మించేది 2 నంబరు, 1వ నంబరు నమ్మనీయదు, 2వ నంబర్ నమ్మిస్తుంది. కాబట్టి వెరసి ఈ 3వ నంబర్ వచ్చినందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే మీరు చూసుకొని మీ యొక్క ఎనర్జీస్తో ముందుకెళ్ళండి. ఒకసారి నన్ను అడిగినా కూడా క్లియర్గా మీ పిల్లలు ఒకవేళ ఇంటర్ 10th లోపు ఉంటే కనుక 469 రూపాయలు మాత్రమే వాళ్ళు ఫీజు తీసుకుంటాం. వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్తో ఉండాలి, ఎలాంటి ఫోన్ నెంబర్స్ తీసుకోవాలి, ఎలాంటి చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్తున్నాను. ఇది మీరు పెళ్ళి అయ్యే వరకు ఉంటుంది. పెళ్ళి కూడా సేమ్ 12 అయింది, లేకపోతే వేరే ఏ నంబర్ ఇచ్చినా సరే, ఒకవేళ 1, 10, 19 ఉందనుకుందాం. ఇక్కడ మీ యొక్క ఎనర్జీస్ టోటల్గా పెళ్లి తేదీకి 75%గా అయిపోయి ఇక్కడ తల్లిదండ్రుల మ్యారేజ్ రేటు మైనస్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ 25కి వచ్చేస్తుంది. 25% లేకొచ్చి మీ యొక్క మ్యారేజ్ డేట్ 75% అయ్యి టోటల్గా 100% మీ మ్యారేజ్ పవర్ అనేది ఉంటుంది. ఇక్కడ 1, 10, 19 అయితే ఇక్కడ 1, 2 నమ్మేది కొద్ది వరకే, ఓన్లీ 25%. 75% టోటల్గా డామినేట్ చేసి ఎవరిని నమ్మనీయకుండా మీ యొక్క పవర్స్ని, మీ యొక్క ఎనర్జీస్ని ముందుకు తీసుకెళ్ళి 100% పవర్ని వచ్చేలా చేస్తుంది. అందుకనే ఒకవేళ 12 అయింది అనుకుందాం, 12 అయితే పనికిరాని పెట్టుబడులు పెట్టడం, పనికిరాని సమస్యలు ఇరుక్కోవడం, పనికిరాని ఇవన్నీ కూడా మీకు వచ్చేసి టోటల్గా మిమ్మల్ని ఇబ్బంది అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఈ 12 మీకు మంచిది కాదు. ఎలాంటి మొబైల్ నంబర్స్ తీసుకోవాలి? చాలా మంచి పవర్ఫుల్ ఉండే నంబర్స్ 1, 4, 5, 6, 9 నంబర్స్ వచ్చేలాగా ఆ నంబర్స్ తీసుకొని ముందుకెళ్ళి 100% సూపర్ సక్సెస్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.